స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు అంటే నువ్వు చూడవాలి. నువ్వు నవ్వాలనుకో, నవ్వాలంటే లోపల నుంచి బయటికి తీయాలా? నీకు తెలుస్తుంది, ఏమైనా తీస్తావా? తెలియకుండా తీస్తావా? తెలుస్తుంది. ఆ తెలుస్తూ తీయటం అనేటటువంటిది ఏదో స్మృతిని లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీయటంలో నీ గుర్తు తెలుస్తుంది. నాకే తెలుస్తుంది. నా చేతి ఇటంటే నీ చేతి నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? నీకు. నవ్వితే నీ చేతి ఎవరు తెలుస్తుంది? నీకు. గుర్తు అనమాట. ఆ గుర్తు చూసావా? అదే నీకు ఆలింగనం. ఆలింగనం అంటే లోపల గుర్తు అని అర్థం. లోపల గుర్తు అని అర్థం అంటున్నా. లోపల ఆలింగనం అంటే కౌగిలించుకోవడం కాదు. ఆలింగనం అంటే లోపల గుర్తు అనమాట. నీ చైతన్యాన్ని లోపలే గుర్తిస్తున్నావు. లోపల గుర్తించి బయటికి ఇస్తున్నావు. అప్పుడు అది నీకు ముందు లోపలే గుర్తించి చైతన్యాన్ని లోపల గుర్తించి బయటికి చెప్తాం. లోపల గుర్తించి బయటికి చెప్పడం అనేటటువంటిది ఒక నీకు చేసే కృషి. అంటే నువ్వు చేసే పని మంచి పని. ఆ మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు ఏం చేస్తావంటే నీకు నీ లోపల అదే కనెక్ట్, అదే బాగా ఉంటుంది. నీకు తెలుసు. తెలిసిన తెలియని రూపం కాదు. అర్థమైందా? లోపలే బాగా అట్లా తెలిగినటువంటి స్వరూపం చేతనే నువ్వు పూర్ణుడవు. ఆ పూర్ణత్వంలోనే నవ్వు వస్తుంది. అదేనా? ఇందాక వెనక నుంచి అక్కడి నుంచి వచ్చా ఎట్లా చెప్పాము? నవ్వు చెప్పు. నవ్వు పూర్ణత్వం, ఆకర్షణ, ఆలింగనం. నవ్వు నుంచి ఆలింగనం గురించి గుర్తుంచుకున్నావు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? ఎప్పుడు మాటికి ఎక్కడి నుంచి వస్తావు అంటే చెప్పు. ఆలింగనం, ఆకర్షణ, పూర్ణత్వము, నవ్వు. నవ్వుతే అన్నీ బయట అన్నీ ఉన్నాయన్నమాట. ఒక నవ్వటం చేతనే ఇవన్నీ నీలో ఉన్నట్టు. ఇది ఒక్కసారి నవ్వుట్లేదు. భలే 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 భలే. నీ నవ్వు నీ పూర్ణత్వము జీవ, అది నీవే. నీ నవ్వు నీ పూర్ణత్వము జీవ, అది నీవే 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 నీవే.